చెన్నై పీవీఆర్లో ఏమో టికెట్ ప్రైస్ 183 రూపీస్, హైదరాబాద్ పీవీఆర్లో టికెట్ ప్రైస్ ఏమో 418 రూపీస్. టికెట్ హైక్స్ నిన్న ఈవినింగ్ నుంచి ట్విట్టర్లో రచ్చ జరుగుతుంది. అదేంటంటే స్ట్రైట్ ఫిలిం అయిన కూలీకి చెన్నై పీవీఆర్లో రేట్స్ ఏమో 183 రూపీస్ అంట. అదే డబ్బుడ్ ఫిలిమ్స్ అయిన వార్ 2 కూలీకి ఏమో హైదరాబాద్ పీవీఆర్లో రేట్స్ ఏమో 418 రూపీస్ అంట. ఐ డోంట్ నో ఇది అఫీషియల్లో కాదో నాకు తెలియదు, బట్ ఇదే సినారియో రియల్ అయితే థియేటర్స్ మూతపడే టైం చాలా దగ్గరలో ఉంది. అసలు 418 రూపీస్ టికెట్ ప్రైస్ అంటే ఒక ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వెళ్ళాలంటే టికెట్స్, ఫుడ్ అన్నీ కలిపి దగ్గర 5,000 రూపీస్ అవుతుందో. ఆ 5,000 రూపీస్తో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక నెల సరుకులు వస్తాయి. అదేదో ఇంచుమించు అదే ప్రైస్కి నెట్ఫ్లిక్స్ తీసుకుంటే ఒక సంవత్సరం చూడొచ్చు ఫ్యామిలీ అంతా కలిసి. మళ్ళీ నాగవంశీ గారేమో సినిమా ఇస్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటారు. అసలు మహావతార నరసింహ అంత పెద్ద హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటో తెలుసా? టికెట్ ప్రైస్ జస్ట్ 150 రూపీస్. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు 3 సార్లు చూశాడు సినిమా విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలాంటి పర్సన్ ఈ ప్రైసెస్ పెట్టుకొని కూలీకి కానీ వాటుకు కానీ 2 సార్లు వదిలేండి, ఒక్కసారైనా వెళ్తాడో లేదో మనకు తెలియదు. సరే, నేను ఫ్యామిలీస్ అంటున్నా కదా, అది వదిలేండి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు జనరల్ ఆడియన్, నాలాగా బానిస కాదు. ఆడు కూలీకి నేను కూడా వస్తారా, నాకు కూడా బుక్ చేయన్నాడు. సరే రా అని చెప్పా. నిన్న ఈవినింగ్ వెళ్ళి ఇలా అంటారా టికెట్ రేట్స్ అంటే, అవునా సరే నువ్వు వెళ్ళొచ్చేసే అంటున్నాడు. జనాలు ఎప్పుడు రెడీగానే ఉంటారు థియేటర్కి రావడానికి. మీరు దాన్ని క్యాష్ చేసుకుందామన్న ప్రయత్నంలో వచ్చే జనాల్ని కూడా రాకుండా చేసి మళ్ళీ జనాలు థియేటర్కి రావట్లేదు అని మీరే ఏడుస్తుంటారు. ఇప్పుడు ఇంత చెప్పావు కదరా, నువ్వు సినిమాకి వెళ్తావా వెళ్ళవా అంటే నేను వెళ్తా. ఎందుకంటే నాకు సినిమా అంటే పిచ్చి, పైగా నేను సింగిల్ సింతకాయ గండి కాబట్టి నేను వెళ్తా. కానీ ఏదో ఒక రోజు నాకు కూడా పెళ్ళి అవుతుంది, నాకు కూడా ఫ్యామిలీ వస్తుంది, అప్పుడు మాత్రం పక్కా ఆలోచిస్తా వెళ్దామా వద్దా అని. సో నేను మాట్లాడిన దాంట్లో తప్పులు ఏమన్నా ఉన్నా, లేదా మీరు ఇంకా ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్ చాలా ఖాళీగా ఉంటుంది, వెళ్ళి గుద్దేయండి.